హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143. ప్రజెంట్ అయితే నేను దుల్పేటలో చిన్న వర్క్ షాప్, మన రుద్ర ఆర్ట్స్ వర్క్ షాప్ కి అయితే వచ్చిన. గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ ఆపోజిట్ లోనే ఉంటుంది షాప్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న వినాయకులు అయితే ఉంటాయి. అండ్ స్టార్టింగ్ వచ్చేసి 8 ఇంచెస్ నుంచి 5 ఫీట్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి. ప్రెసెంట్ వచ్చేసి 5 ఫీట్ వినాయకులు అయితే లేవు. 8 ఇంచెస్ నుంచి 3.5 ఇంచెస్ వరకు అయితే వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఇక్కడ ఒక వీడియో కొట్టేసి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చిన. అండ్ లోపల ఎట్లెట్లా ఉన్నాయి అనేది, గణపతి బొమ్మలు ఎట్లెట్లు ఉన్నాయి, వాటి ప్రైస్ ఏందనేది నీట్ గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూపిస్తా. చూడండి, క్రేజీ ఉన్నాయి అన్ని. ఇక్కడ అన్న వాళ్ళ ఎంట్రన్స్ వచ్చేసి వర్క్ షాప్ లో ఇదండి. ఎంట్రన్స్ లో వినాయకులు ఇట్లా ఉంటాయి, చిన్న చిన్న బొమ్మలు. అండ్ 2 ఫీట్ ఇవి 1.5 ఇంచెస్ ఉన్న వినాయకులు. అండ్ మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ నుంచి 8 ఇంచెస్ నుంచి వినాయకులు అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయని. ఇక్కడ చూడండి, మన చిట్టి గణేష్లు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు 8 ఇంచెస్, మనకి 8 ఇంచెస్ నుంచి అవైలబుల్ ఉంటుంది ఇక్కడ వినాయకుడు అయితే. చూడండి, చిన్న వినాయకులు 8 ఇంచెస్ నుంచి 5.5 వరకు ఉంటుంది వీళ్ళ దగ్గర వినాయకులు వచ్చేసి. ఇవి వచ్చేసి మనకైతే 2.5 ఉన్న హైట్ విగ్రహాలు అండి. చాలా అంటే చాలా క్రేజీ ఉంటాయి విగ్రహాలు. అండ్ ఇక్కడ మంచి మోడల్, అంటే ట్రెండింగ్లో ఉన్న మోడల్ అయితే ఈ అన్న వాళ్ళ దగ్గర షాప్లో అయితే ఇక్కడ చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు శివుడు లాగా కూర్చొని ఉన్నాడు కదండి. శివుడు టైప్, మన మహారాజ్ టైప్లో ఉన్న వినాయకుడు. అండ్ 4 హ్యాండ్స్తో వచ్చేసింది. ఇది వచ్చేసి 2 ఫీట్స్ ఉంటుంది. ఐడియల్ వచ్చేసి 2 ఫీట్ వరకు ఉంటుంది. 2 to 1.5 ఫీట్ ఉంటుంది అండి ఈజీగా. అండ్ 4 హ్యాండ్స్తో, అటు ఆ హ్యాండ్లో వచ్చేసి త్రిశూలం పట్టుకొని, అండ్ ఈ హ్యాండ్లో వచ్చేసి అది గొడ్డెల్లాగా పట్టుకొని ఉన్నారు. అండ్ సిట్టింగ్ పొజిషన్లో వచ్చేసి కింద మనకు చూడండి పులి చర్మం, మనకు శంకరుడికి ఉంటుంది కదా పులి చర్మం లాగా ఎలా ఉందో ఈ టైప్లో. అండ్ చిన్న ఎలుక వచ్చేసి ఇక్కడ కాళ్ళ దగ్గర అయితే ఉంది. మొత్తం రుద్రాక్ష బాడీ పైన మొత్తం రుద్రాక్ష డీటెయిలింగ్ వచ్చేసి. అండ్ మొత్తం స్నేక్స్ ఉన్నాయి చూడండి. కిరాక్ ఉంది, మొత్తము డీటెయిలింగ్ కిరాక్ కంప్లీట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్లో ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, ఇద్దరు దేవత టైప్లో వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ 2 ఫీట్ వినాయకుడు కూర్చొని ఉంది. మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. 2 ఫీట్ చిన్న వినాయకుడే కానీ మస్తు ఉంటుంది డీటెయిలింగ్ వర్క్ విత్ బ్యాక్గ్రౌండ్. కిరాక్ ఉంది కనిపిస్తుంది వినాయకుడు అయితే మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ టైప్, ఇక్కడ మనకు సిమెంట్ కలర్, ఇది కూడా మస్తు ట్రెండింగ్లో ఉంది వినాయకుడు అయితే. ఈ టైప్లో మనకు మన వినాయకుడు మస్తు అనిపిస్తుంది మనకు. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఇవైతే మనకు డిస్ప్లే మోడల్లో పెట్టి ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి, చాలా మోడల్స్. మనకు చాలా బుజ్జి వినాయకులు మంచి వినాయకులు ఉంటాయి. షాప్ వచ్చేసి రుద్ర ఆర్ట్స్ అండి. గణేష్ సింగ్ కళాకార్ ఆర్ట్ వాళ్ళ వర్క్ షెడ్ వాళ్ళ ఆపోజిట్ లోనే ఉంటుంది. ఇది అన్ని చిన్న వినాయకులు 8 ఇంచెస్ నుంచి 5.5 వరకు. అండ్ ఇది వచ్చేసి అన్న వాళ్ళ గోదాం అంట. ఇక్కడ వచ్చేసి మనకు 3 ఫీట్ వినాయకులు కూడా ఉన్నాయి. ఇక్కడ 2 ఫీట్ నుంచి 3 ఫీట్ వినాయకులు కూడా ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి 3 ఫీట్ వినాయకులు ఇక్కడ ఉన్నాయి లోపల. చాలా క్రేజీగా ఉన్నాయి మొత్తం చూడడానికి ఈ టైప్లో. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఇక్కడ అన్న వాళ్ళ దగ్గర తెలిసిన డీటెయిల్ అన్నీ ఏం చెప్పిందంటే, ఎవరికైనా డిజైన్ వినాయకుడి పైన మనకు వినాయకుడిని ఒక డిజైన్ లాగా చేపించుకోవాలి, మన ఓన్గా డిజైన్ ఏదైనా చేపించుకోవాలి అనుకుంటే దానికి వచ్చేసి ఎక్స్ట్రా 500 అయితే ఛార్జ్ చేస్తారంట మనకు. ఒకవేళ మన ఒపీనియన్, మనకు ఏదైనా ఎక్స్ట్రా డిజైన్ చేపించాలంటే దానికి వచ్చేసి ఒక 500 అయితే ఛార్జ్ చేస్తారంట. అన్న ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు మనకు. అండ్ అది విగ్రహం సైజ్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు 1 ఫీట్కి వచ్చేసి 500, 2 ఫీట్కి వచ్చేసి 1000 ఆ టైప్లో అయితే ఉంటుంది. అండ్ మరిన్ని విగ్రహాలు ఈ సైడ్ మనకి ఇప్పుడు చూస్తున్న సైడ్ వచ్చేసి వన్ సైడ్ లెఫ్ట్ సైడ్లో షాప్లో అయితే లెఫ్ట్ సైడ్ చూపించిన. అండ్ మనకి ఇంకా రైట్ సైడ్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. రైట్ సైడ్లో ఏమేమి మోడల్స్ ఎట్లెట్లు ఉన్నాయని డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, అన్ని స్టార్టింగ్ 8 ఇంచెస్ నుంచి ఇట్లా మెల్ల చిన్న సైజులు అవన్నీ చూడండి. చాలా బాగా డిస్ప్లే పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్ అన్ని వచ్చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారు కదండి ఎట్లా పెట్టారు, మస్తు డిస్ప్లే చేశారు కదా, మస్తు అనిపిస్తుంది. చిన్న చిన్న వినాయకులు కూడా చాలా అంటే చాలా బుజ్జిగా ముద్దుగా అనిపిస్తాయి చూస్తుంటే వినాయకులను. చూడండి, అన్నీ ఇక్కడ మనకు 2 ఫీట్ వినాయకులు వచ్చేసి ఈ టైప్లో పెట్టారు, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చెప్పాను కదండి, రైట్ సైడ్ షెడ్లో మనకు వచ్చేసి మహాభారతం గణేష్, ఫేమస్ గణేష్ అంట. బుక్ రాస్తారంట. పొజిషన్ వచ్చేసి ఇది ఉంటుందండి. 2 ఫీట్ విగ్రహం, మహాభారతం విగ్రహం. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుంది విగ్రహం. చాలా అంటే చాలా క్రేజీ విగ్రహం అండి. ఇది వచ్చేసి మనకు షెడ్ ఇప్పుడు ట్రెండింగ్లో, మా అన్న వాళ్ళ ఈ అన్న వాళ్ళ షెడ్లో వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న విగ్రహం వచ్చేసి అదేనంట. అండ్ ఇక్కడ నేను ఇంకో మోడల్ చూపిస్తాను మీకు, మస్తు ఉంది కలర్.
మొత్తం మనకు బొట్టు కలర్ చూడండి, బొట్టు కలర్ మొత్తం. ఇది కూడా వచ్చేసి కొత్త మోడల్ ఈ షెడ్ లో అన్న వాళ్ళ దగ్గర. ఈ పీసెస్ వచ్చేసి మనకు 3 కలర్ లో అవైలబుల్ ఉన్నాయంటే ప్రస్తుతం అయితే నాకు ఇక్కడ ఈ కలర్, ఈ బొట్టు కలర్ అంటే అక్కడ ఇంకోటి స్కిన్ కలర్ లో ఒకటి ఉంది అక్కడ విగ్రహం. ప్రస్తుతం అయితే ఈ 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి 4 ఫీట్ వినాయకులు వచ్చేసి మనకు ఇక్కడ 4 ఫీట్ వినాయకులు కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి 4 ఫీట్ చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి వినాయకులు. పగడి, ఈ వినాయకుడు వచ్చేసి పగడితో ఉన్నాడు చూడండి. డోల్ పైన కూర్చొని, ఈ డోల్ పైన కూర్చొని మనకు పగడి అయితే ఉంది. ఈ టైప్లో 4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి, 4 హ్యాండ్స్ వచ్చి చాలా బాగుంది విగ్రహం. అండ్ ఇంకోటి హైలైట్ విగ్రహం మనకు ఈ వర్క్షాప్లో వచ్చేసి క్రేజీ విగ్రహం వచ్చేసి ఇదే అండి. మొత్తం షాప్ మొత్తంలో మనకు 3 ఫీట్స్ ఉన్న విగ్రహం అంటే చాలా బాగుంది, మస్తు అనిపించింది అట్రాక్టింగ్గా. శివుడు మోడల్ అండి, చూడండి చూసుకోవచ్చు మీరు. అండ్ వచ్చేసి నంది, మన నంది మహారాజ్ పైన కూడా ఇట్లా కూర్చొని ఉండడం జరిగింది. ఆ కొమ్ములు డీటెయిలింగ్, నందికి ఆరెంజ్ వైట్ బ్లూ కలర్ డీటెయిలింగ్ కొమ్ములతో. అండ్ నంది పైన శివుడి టైప్లో కూర్చొని ఉంటాడు మన గణేష్లో. ఈ టైప్లో అయితే కూర్చొని ఉంటాడండి చూడండి. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది మొత్తం మోడల్. అండ్ ఇక్కడ మనకి వెనకాల సైడ్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగా డిస్ప్లే మోడల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నవాళ్ళు మన ఇక్కడ హోల్సేల్ రేట్లోనే అమ్ముతారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకు మనకు రేట్లు కూడా వాళ్ళకు మీకు తగ్గించడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంచి వర్క్షాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయి, మంచి రేట్లో వస్తుంది. కంగారు పడాల్సిన అవసరమే లేదు. మనకు ధూల్పేటలో వచ్చేసి రుద్ర ఆర్ట్స్కి వచ్చేస్తే మనకు అన్న వాళ్ళు అయితే ఈజీగా మంచి అమౌంట్లో అయితే ఇచ్చేస్తారు మీకు విగ్రహాలు, చిన్న విగ్రహాలు. డిస్ప్లే పెట్టిన మోడల్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా మోడల్. ఇంకా చూడండి మనకు గణేష్ సింగ్ కళాకార్ ఆపోజిట్లోనే, ఆ షెడ్ ఆపోజిట్లోనే మనకు వచ్చేసి ఇది ఉంటుంది రుద్ర ఆర్ట్స్ అనేది చూసుకోవచ్చు. డిస్ప్లే మోడల్స్ ఇవి వచ్చేసి. అండ్ ఆ లాస్ట్లో ఉంది చూడండి వినాయకుడు నంది, నెమ్మలి పైన కూర్చొని మనకు నంది పక్కన మన చిన్న ఆవు పక్కన చేసి కూర్చొని ఉన్నాడు. 4 హ్యాండ్స్ విగ్రహం, అది కూడా వచ్చేసి 4 హ్యాండ్స్తో వచ్చేసి మనకు చాలా క్రేజీగా ఉంది ఆ విగ్రహం కూడా. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వస్తానండి. ప్రతి విగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ధూల్పేట మొత్తం కవర్ చేసేస్తాను. అండ్ ప్రతి అప్డేట్ చూడండి, ఫుల్ వీడియో చూడండి, మొత్తం స్కిప్ చేయకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.